ఇంత చక్కగా కనిపించడం ఎలా సాధ్యపడింది? మన పనిలో మనం ఉంటే మిగతావన్నీ పెద్ద పట్టించుకోలేదండి. అందం అనేది అంటారండి, అది ఒక్కొక్క దృష్టి బట్టి ఉంటుంది. మీరు ఏ లేపనాలు పూసుకోరని నాకు తెలుసు. చక్కటి ముఖవర్చస్సుతో ఉండడం ఎలా సాధ్యపడింది? నేను మెయిన్గా అండి ఫాలో అయ్యేవన్నీ ఓజో శక్తి అంటామండి. మనకి ఓజస్, తేజస్, ప్రాణ అని 3 మహాధాతువులు ఉంటాయండి. వీటిని నడిపిస్తూ త్రిదోషాలు ఉంటాయి, వాత, పిత్త, కఫ. నెక్స్ట్ దాని సటిల్ లెవెల్ ఏంటంటే ప్రాణ, తేజస్, ఓజస్. సో రియల్ బ్యూటీ నా పరంగా ఇంటర్నల్ హెల్త్ నుంచి వస్తుందండి. మీరు చేస్తున్న వైద్య విధానం ఎటువంటిది? మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అనేది ఒక సెంటర్. 3 మెయిన్ పిల్లర్స్ అండి దానికి. అంటే పేషెంట్ ట్రీట్మెంట్ అనేది సెకండరీ అవ్వకూడదు అనేది మా సెంటర్ మెయిన్ మోటో. సరి అయిన ఆహారం తీసుకోవడానికి మీరేం సలహా ఇస్తారండి? మనం తినేది బ్రతకడం కోసం అండి. ఆహారమే అల్టిమేట్గా శరీరంగా మనసుగా మారుతుంది అని భగవద్గీత కూడా చెబుతుంది కదండి. ఎనీ కైండ్ ఆఫ్ నిగ్రహానికి చెప్పిందే పతంజలి సూత్రాలండి. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ చెప్పినవి దానికోసమేనండి. మీ వైద్య విధానంలో సంగీతానికి ఏమైనా స్థానం ఉందా? ఉంటుందండి. ఎందుకంటే మనం కనుక డెఫినెట్లీ మ్యూజిక్ హ్యాస్ అ హీలింగ్ పవర్ అండి. హాస్యం ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. అవునండి, ఎందుకంటే బేసికల్గా లాఫ్ ఇన్ ద సెన్స్ హ్యాపీనెస్ కావాలండి. హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్ 100 years అనుకున్నాం కదండి. మీ దృష్టిలో అది ఎక్కువ ఉందా, ఇంకా తక్కువ ఉండాలా? ఆయు అనేది, ఎందుకంటే డెత్ అనేది జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషనే. గోవును హగ్ చేసుకోవడం మూలాన, గోవును తాకడం మూలాన ఒక ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని వైదికులు చెప్తున్నారు. నిజమైన ఆ మాట? ఆవు నుంచి వచ్చేవన్నిట్లో కూడా మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి, హీల్ చేసే క్వాలిటీస్ ఉంటాయి అన్నిట్లోనూ. కాకపోతే ఇప్పుడు డెఫినెట్లీ మనం చెక్ చేసుకుని మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఆముదము చాలా మంచిదని, అది బాగుంటుందని చెప్తారు. నిజమేనా అండి? అవునండి, క్యాస్టర్ ఆయిల్ మీద చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచో ఉంది. ఉదయం 2 లీటర్ల నీళ్లు లేదా 1.5 లీటర్ల నీళ్లు తాగడం మంచిదేనా? లేదు మేడం, నేను అందరికీ అది సజెస్ట్ చెప్పము. 4 వేగాల్లో మనకి వాటర్ గురించి, రేట్ ఎట్ విచ్ వి టేక్ వాటర్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఒక డాక్టర్ గారు ఇంత అందంగా ఉండడం నేను మొదటిసారి చూస్తున్నానండి. అందున 3 పిల్లల తల్లి అయ్యి, చిన్న పిల్లలు అనుకోండి, ఇంత చక్కగా కనిపించడం ఎలా సాధ్యపడింది? మొదటి ప్రశ్న ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. అదేమీ లేదండి, మామూలుగా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండటం అండి. ఇంకా న్యాచురల్ డెలివరీ, మన పనిలో మనం ఉంటే మిగతావన్నీ పెద్ద పట్టించుకోలేదండి. అందం అనేది అంటారండి, అది ఒక్కొక్క దృష్టి బట్టి ఉంటుంది. మేము మా పరంగా అది గుణం బట్టి ఉంటుందండి, అంతే. మేము దాని మీద స్పెసిఫిక్గా వర్క్ ఏం చేయమండి. మేము కరెక్ట్గా ఉండటం వరకు మేము చూసుకుంటాం, అంతే అండి. మీ పేరే ప్రసాద్ గారు నిర్లేప అని పెట్టారు కదా. మీరు ఏ లేపనాలు పూసుకోరని నాకు తెలుసు. అయితే ఏ రకమైన కాస్మెటిక్స్ సహాయం లేకుండా సహజ సిద్ధంగా చక్కటి ముఖవర్చస్సుతో ఉండడం ఎలా సాధ్యపడింది చెప్తే వేరే వాళ్ళు కూడా ఆచరించి ఆ రకంగా ప్రవర్తించడానికి ఉంటుంది అని. నేను మెయిన్గా అండి ఫాలో అయ్యేవన్నీ పెద్ద స్పెసిఫిక్గా దానికోసం వర్క్ చేసేదైతే ఏమీ ఉండదండి. కాకపోతే పాతకాలపు వాళ్ళకి కూడా ఇలాంటి ఎక్స్టర్నల్ లేపనాలు తక్కువే ఉండేవండి. వాళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే ఓజో శక్తి అంటామండి. మనకు ఓజో శక్తి, ఓజస్ శక్తి. మనకి ఓజస్, తేజస్, ప్రాణ అని 3 మహాధాతువులు ఉంటాయండి. ఓజస్ శక్తి, ప్రాణశక్తి. ఓజస్, తేజస్, ప్రాణ. మనం ఇప్పుడు కాలంలో అంతా కూడా న్యూట్రిషన్, కెమికల్స్ లేదా మాలిక్యులర్ స్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి.
కానీ దీనిని మానిటర్ చేసేది లేదా దీనిని నడిపించేది ఇంకా ఎక్స్టర్నల్ ఇంకా ఉన్నాయండి. ఇంటర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి. వేటి మీదైతే ఈ మధ్య కాలంలో మనం దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఏదైనా సరే మనం కొన్ని క్రైటీరియానే మనం లిమిట్ చేసేసుకున్నామండి. దాంతో దీన్ని నడిపించే వాటి గురించి తెలుసుకోవటం తగ్గిపోతుంది. కానీ పాతకాలంలో అంటే ఏన్షియంట్ టైమ్స్ కనుక మనం చూసినట్టయితే ఋషులు మునులు ఆ టైం కానీ లేకపోతే ఆ టైంలో ఉండే చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా అన్నిటినీ చూసేవారండి. ఉట్టి బాడీయే మెయిన్, మైండ్ లేదు అనేది ఉండేది కాదు, లేదా ఎనర్జీ లేదని కాదు. సో వాళ్ళు ఒక హోల్ స్పెక్ట్రంలో తెలుసుకునేవారు. సో అలాగే మన మొత్తం బాడీ అంతా పంచభూత నిర్మితం అండి. వీటిని నడిపిస్తూ త్రిదోషాలు ఉంటాయి, వాత పిత్త కఫ. నెక్స్ట్ దాని సటిల్ లెవెల్ ఏంటంటే ప్రాణ తేజస్ ఓజస్. సో మనం తినే ప్రతి ఫుడ్, మనం చేసే ప్రతి లైఫ్ స్టైల్ అనేది వీటికి అనుకూలంగా ఉన్నంత వరకు మనకి న్యాచురల్గానే ఆ ఇమ్యూనిటీ అనుకోండి, లేకపోతే ఆ తేజస్ అనుకోండి, అన్నీ బిల్డ్ అవుతూ వెళ్తాయి. ఎప్పుడైతే మనం ఈ నేచర్ నుంచో లేకపోతే మన న్యాచురల్ ప్రకృతి నుంచి డీవియేట్ అవ్వకుంటూ వెళ్తామో, మనం ఎంత కెమికల్స్లోకి వీటికో వెళ్తూ ఉంటామో దాన్ని బట్టి మనం దీని నుంచి విడిపోతూ వెళ్తాం. అప్పుడు ఇంటర్నల్గా మనకి ఆ హెల్త్ కానీ వైటాలిటీ తగ్గిపోవటం వల్ల మనం ఓన్లీ ఎక్స్టర్నల్గా ఏవైనా చేసుకుంటేనే కొంచెం మనకి బెటర్గా అనిపిస్తాము, కానీ ఇంటర్నల్ హెల్త్ కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది. సో రియల్ బ్యూటీ నా పరంగా ఇంటర్నల్ హెల్త్ నుంచి వస్తుందండి. కరెక్ట్ అండి, ఆ మాట కరెక్ట్. చాలా మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అని మీ హాస్పిటల్ ఉంది కదా? అవునండి. తద్వారా మీరు చేస్తున్న వైద్య విధానం ఎటువంటిది? మహాసిద్ధ వైద్య చికిత్సాలయం అనేది ఒక సెంటర్ అండి. ఎక్కడైతే మేము ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని మేము ఫస్ట్ 3 మెయిన్ పిల్లర్స్ అండి దానికి. ఒకటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి. అంటే నేను ఒక డాక్టర్ కింద నా ఫస్ట్ ధర్మం ఏంటంటే పేషెంట్ని ట్రీట్ చేయటం. ఆ పేషెంట్ని ట్రీట్ చేసే దాంట్లో నేను ఏ వైద్య విధానము వాడతానో వాళ్ళకి ఉండే ప్రాబ్లం బట్టి నేను నా స్కోప్లో వేరియస్ లా ఇంకా రూల్స్ పరంగా కన్సిడర్ చేసుకుని నేను నా స్కోప్లో ఉండే వైద్య విధానం వాడాలండి. అంతేగాని నా వైద్య విధానం ముఖ్యమయ్యి పేషెంట్ ట్రీట్మెంట్ అనేది సెకండరీ అవ్వకూడదు అనేది మా సెంటర్ మెయిన్ మోటో. సో మేము ఫస్ట్ ఫాలో అయ్యేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంటే మేము అక్కడ పేషెంట్కి ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది ఫస్ట్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే మనకి బాడీ వల్లే న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఉందంటే దాని న్యూట్రిషన్ రిప్లేస్మెంట్ అనేది అవసరం. డైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే దాంట్లో డైజెషన్లో రిపేర్ చేయటం అవసరం. వాళ్ళకి మైండ్లో ఇమోషనల్లీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యి దాన్ని వాళ్ళ బాడీ రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే వాళ్ళని ఇమోషనల్గా మనం డీల్ చేయటం ఇంపార్టెంట్. ఎనర్జీలో కానీ మెరీడియన్స్ అంటాం, ఏ విధంగా అయితే మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయో అట్లాగే ఎనర్జీ బాడీలో కూడా కొన్ని మెరీడియన్స్ అని ఉంటాయి. దాని బేస్ మీద ఆక్యుపంచర్ అనేది డెవలప్ అయ్యింది. సో దాని పరంగా ఆ ట్రీట్మెంట్. సో అక్కడ ఫస్ట్ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అవసరము, ప్రాబ్లం ఎక్కడుంది, ఏది అవసరము అనేది ఫస్ట్ చెప్పటం ఒక డాక్టర్ యొక్క లక్షణం అండి. అంతేగాని మీరు డిసీజ్ యాక్సెప్ట్ చేసేయండి ఇంక ఇది లైఫ్ లాంగ్ అనేది కరెక్ట్ కాదు, రివర్సబుల్ అవుతుందని. సో ఈ ఉద్దేశంతో మేము మా పరిధిలో ఏమేమి ఉన్నాయో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మేము ఫాలో అవుతాం. హోమియోపతి ఫాలో అవుతామండి. హర్బల్ మెడిసిన్ అంటే హర్బ్స్ని టింక్చర్ ఫామ్లో చేసుకుని మెడిసిన్ ఇస్తాం, ఎందుకంటే అది ఈజీగా అబ్జర్బ్ అవుతుంది. తర్వాత ఫ్లవర్ రెమెడీస్, అదేవిధంగా ఐవీ న్యూట్రిషన్, ఓజోన్ థెరపీస్, ఐఆర్ సోనా. సో ఇట్లాగా మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక పేషెంట్కి ఏవేమి అవసరమో ఐఆర్ సోనా బాత్స్ అండి. సౌనా బాత్లో ఐఆర్ రేడియేషన్తో ఉండేది అనేది స్పెసిఫిక్ సోనా బాత్ అని. ఇట్లా ఏది ఎవరికి అవసరమో అది ఇవ్వటం అనేది మా మెయిన్ ఇది. అది ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి మాది. రెండో విషయం హోలిస్టిక్గా చూస్తామండి. అంటే పేషెంట్ని ఏదో ఒక మీ కాలు నొప్పి ఉందంటే కాలు వరకే చూసి లివర్కి సంబంధం లేదని మేము భావించాము. మేము ఏదైనా సరే ఒక కాలు నొప్పి వచ్చింది అంటే దాని వెనకాల ఉండే ప్రాబ్లం ఏంటి, అది ఏ లెవెల్లో ఇష్యూ ఉంది, బాడీయా మైండా, అక్కడ ఎనర్జీలో ప్రాబ్లమా, అలా
ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మొత్తంగా హోల్గా చూసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తామండి. మూడోది మా మెయిన్ స్ట్రెంగ్త్ ఇంకా ఏన్షియంట్ విజ్డమ్ ఏంటంటే నాడి. మేము నాడి ద్వారా డయాగ్నోసిస్ చేసుకుంటాం. ఓన్లీ నాడి మీద డిపెండ్ అవుతామని నేను చెప్పను, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా మనం నాడి ద్వారా తెలుసుకోలేకపోవచ్చు. కానీ నాడి ద్వారా డయాగ్నోసిస్ చేసుకుంటే మాకు చాలా విషయాలు ముందుగానే తెలిసిపోతుంది. ప్రయర్ స్టేజ్ ఆఫ్ డిసీజెస్ అనేవి చాలా వరకు తెలుసుకోవచ్చు. దాన్ని ల్యాబ్ రిపోర్ట్స్తో వాళ్ళ సిమ్టమ్స్తో మ్యాచ్ చేసుకుని మేము అప్రోచ్ అవుతామండి. సో మేము చేసేది ఈ 3 కలిపింది. మేజర్గా మేము వర్క్ చేసేది రివర్సల్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అండి. క్రానిక్ డిసీజెస్ అనేది లైక్ డయాబెటిస్ అనుకోండి, లేదా కొలెస్ట్రాల్, హైపర్ డిస్లిపిడమియాస్ అంటాము, లేదా ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఎలర్జీస్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్రానిక్గా తరచుగా బాధపడే కండిషన్స్. అది దాన్ని బాధగా చెప్పుకునే స్థితిలోనూ అది ఉండదు, అలా కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాంటివి మనం ప్రస్తుతం సొసైటీలో యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఓకే, నాకు ఐఎమ్ అన్ అలర్జిక్ పేషెంట్, సో నాకు ఇవి పడవు, నేను తినను. ఈ 3 స్టెప్స్ ఉంటున్నాయి. కానీ రివర్సల్ అనేది కూడా అవకాశం ఉంటుంది ఇఫ్ మనం ప్రాపర్ వేలో కనుక దాన్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే. సో బేసికల్లీ మా మెయిన్ అప్రోచెస్ రివర్సల్ ఆఫ్ క్రానిక్ కండిషన్స్. సంతోషం అండి. గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని అంటారు కదా. అవునండి. పూర్వజన్మలో చేసుకున్న పాపము అవునండి వ్యాధిగా సంక్రమిస్తుంది అని. అవును. మీరు ఈ మాట మీద విశ్వసిస్తారా? ఈ మాట. అవునండి, డెఫినెట్గా. మరి నేను పాపం చేసి ఉంటే నాకు ఆ వ్యాధి వచ్చింది, మీరు ట్రీట్ చేయడం మూలాన బాగా అయిపోయిందంటే నేను ఆ కర్మను అనుభవించను కదా. మనం కర్మ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తామండి. మీకు ఆ కర్మ కూడా ఉండాలండి, దాన్ని క్లియర్ చేసుకునేది. ఏ విధంగా అయితే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే న్యూటన్ లాని మనం అందరం నమ్ముతాము, అలాగే కర్మ లా కూడా ఎగ్జిస్ట్ అవుతుందండి. ఇప్పుడు మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్నీ దాని లా పరంగానే వస్తుంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మన చేతిలో ఉంటుంది. ఆ హ్యాండిల్లో ప్రయత్నమే వైద్యము ఇవన్నీ అండి. సో ఏవైతే మేము దాన్ని 3 విధానాలుగా డివైడ్ చేస్తామండి. పాపం వల్ల వచ్చిన దానికి డెఫినెట్లీ సొల్యూషన్ అనేది ఉంటుంది, దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి వాళ్ళకి. అదే కనుక బ్యాడ్ కర్మ అంటే మనసా వాచా కర్మ తెలిసి మరీ తప్పు చేసినప్పుడు దానికి సొల్యూషన్ వెతకడం చాలా కష్టం, దొరకటం కూడా కష్టం. వాళ్ళకి లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది ఉండే అవకాశం. అంటే అలా చేసిన వాళ్ళు ఎవరైనా బాగా రియలైజ్ అయ్యారనుకోండి, అప్పుడు ఉంటాయి. ఓలేటి వెంకటేశ్వర్లు గారని ఒక మహావిద్వాంసుల వారు ఉండేవారండి. ఒక ఆయన పినాకపాణి గారి శిష్యులు అనమాట. ఆయనకు ఊబకాయం ఉండేది నాలాగే. ఆయన స్టేజ్ మీద కాన్సర్ట్కి వచ్చి కూర్చుంటే 2 పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాలి. ఎప్పుడు నేను ఇది ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో చూశాను వారిని. ఆ తర్వాత పరిచయం అయ్యి చాలాసార్లు మీట్ అయ్యాను అనుకోండి. మళ్ళీ కాన్సర్ట్ అయ్యాక 2 లేపాలి. ఆ మహావిద్వాంసులు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి నాకు ఇలా ఒళ్ళు నొప్పులుగా ఉంది, మీరు ఏదైనా అడ్వైజ్ చేయండి డాక్టర్ గారు అని డాక్టర్ గారిని అడిగితే, రాత్రిపూట మీరు చపాతీలు తినండి అని చెప్పారంట. అయితే ఈ మహానుభావులు అడిగారంట, భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని. అలా ఆహారం పట్ల అంతగా మక్కువ ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనుకోండి. అలాంటి వాళ్లకు ఆహారం అంటే కొంచెం నిగ్రహించుకుని సరి అయిన ఆహారం తీసుకోవడానికి మీరేం సలహా ఇస్తారండి? ఆహారం అనేది అండి, మనం ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందండి, డోంట్ లివ్ టు ఈట్, ఈట్ టు లివ్. అంటే మనం తినేది బ్రతకటం కోసం అండి. డెఫినెట్లీ ఫుడ్ని బాడీ అండ్ మైండ్ 2
తో ఎంజాయ్ చేయాలండి. కానీ ఆ ఫుడ్డే మన వీక్నెస్ కాకూడదు. దాని పట్ల మన ఇంట్రెస్ట్ అనేది ఉండటం సహజమే, దాన్ని ఎంజాయ్ చేయటం కూడా కరెక్టే. కానీ ఏదైనా సరే, అది డోసేజ్ అవనివ్వండి, ఏదైనా సరే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళినప్పుడే డిస్రెగ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మన బాడీలో కూడా ప్రతిదీ ఒక రెగ్యులేటెడ్ వేలో ఉంటుంది. ఒక న్యూరో ట్రాన్స్మిషన్ అయ్యింది అంటే దాన్ని ఇన్హిబిట్ చేసేది కూడా ఉంటుంది. అంతేకాని ఇప్పుడు హ్యాపీనెస్ మంచిది మేడం, ఆర్ నవ్వటం ఇస్ గుడ్, కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నామనుకోండి వ్యాధి. అలాగే ఎవరు కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొద్దని ఎప్పుడు చెప్పమండి. కానీ ఏదైనా ఒక లిమిటేషన్ కానీ ఒక రెగ్యులేషన్ అనేది ఉండటమే ఈ నేచర్ యొక్క లా. మన బాడీ కూడా అలాగే వర్క్ అవుతుంది, మన బాడీను వర్క్ అవుతుంది, మన మైండ్ కూడా అలాగే వర్క్ అవ్వాలి. ఈ మధ్య కాలంలో మనం ఆ మైండ్ వర్క్ని తప్పిస్తున్నామండి. మైండ్ పరంగా మనం వెళ్ళటం ఎక్కువగా మైండ్ డ్రివెన్ పీపుల్ అయిపోతున్నాం. అంటే మన పరిస్థితి ఎట్లా ఉందంటే మేడం, కార్ ఎక్కుతాము, డ్రైవ్ చేద్దాం కూర్చుంటాం, కానీ కార్ మనం నడిపించేస్తూ ఉంటుంది. అప్పుడు మరి అది రోలర్ కోస్టర్ అవుతుందే తప్ప స్మూత్ డ్రైవ్ అవ్వదు. ఫుడ్ ఎంజాయ్ చేయండి, కానీ ప్రతిదీ ఒక రెగ్యులేటెడ్ వేలో వెళ్ళండి అనేది నేను ఎప్పుడు చెప్పేది మేడం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళకి ఫుడ్ తెలిసేది. వాళ్ళు పుట్టిన వెంటనే ఏమీ వెళ్ళి చాక్లెట్ పట్టుకోరు. సో మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నామో కొంచెం అవేర్నెస్తో, ఇప్పుడు ఇవాళ చాక్లెట్ తిన్నారు మేడం, లేదా ఇవాళ స్వీట్ పెట్టారు, ఒక 1 month తర్వాత స్వీట్ పెట్టండి, ఆర్ ఒక 15-20 days గ్యాప్ ఇవ్వండి. వాళ్ళకి మనం అది మనలో రెగ్యులేషన్ ఉండి వాళ్ళకు కూడా అలవాటు చేస్తే ఫుడ్ అనేది మనకి హెల్ప్ చేస్తుందే తప్ప ప్రాబ్లం రాదండి. ఆహారమే అల్టిమేట్గా శరీరంగా మనసుగా మారుతుంది అని భగవద్గీత కూడా చెబుతుంది కదండి. మరి ఆహారం పట్ల నిగ్రహం కలగాలంటే సాధన ఏదైనా ఉందా? మనకి ఆహారమే కాదండి, ఎనీ కైండ్ ఆఫ్ నిగ్రహానికి చెప్పిందే పతంజలి సూత్రాలండి. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ చెప్పినవి దానికోసమేనండి. ఎందుకంటే అల్టిమేట్లీ దట్ ఈస్ ద ఫ్రీడమ్. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి మేడం? ఫ్రీడమ్ అంటే ఏంటండి మీ ఉద్దేశంలో? మన చాలామంది ఇప్పుడు పిల్లలు కూడా వింటాం, మేము ఫ్రీగా ఉండట్లేదు, వాడు ఫ్రీనెస్ లేదు అంటాం. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటండి? నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే విశృంఖలత్వం కాదు. ఏది చేస్తే మనోవాక్కాయములు సుఖంగా ఉంటాయో, సంతోషంగా ఉంటాయో, ఆరోగ్యవంతంగా ఉంటాయో అది ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే మనకు అనిపించింది చేసి దానివల్ల మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఫీల్ అవ్వటం డెఫినెట్లీ కాదు. ఏదైతే రాంగ్ వే మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే మనకి ఎప్పుడు మైండ్ ఆగాలన్నప్పుడు ఆగగలగాలి. ఇవాళ నాకు తినాలని లేదు, లేదా ఇవాళ నేను అది వద్దనుకుంటున్నాను అన్నప్పుడు మన మైండ్ ఆగాలి, దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. తినాలి అనుకున్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయాలి, దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని ఆలోచించకూడదు. అలా ఉండాలి అంటే మన బాడీ, మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. నిగ్రహం అంటేనే అది. వాటికి స్టెప్సే ఈ యోగ సూత్రాలు అనేది. అందుకనే అసలు ఫస్ట్ బేసిక్ ఎందుకు డిసిప్లిన్, యమ నియమ ఎందుకు పెట్టడం జరిగిందంటే దీనికోసం. మనం దాన్నే ఇప్పుడు నిబంధనలుగా భావిస్తున్నాం, అక్కడే ప్రాబ్లం వస్తాం. దాన్ని రాంగ్ వేలో తీసుకుంటున్నారు. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై విష్. కానీ మై లైఫ్ అనేది చాలా షార్ట్ స్పానే ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి మేడం, ఎవరైతే ఇట్లాగా మై లైఫ్ అనుకున్న వెళ్ళిన వాళ్ళకి అది షార్ట్ స్పానే. తర్వాత లాంగ్గా వాళ్ళ సఫరింగ్ ఉంటుంది ప్రతి పర్సనల్ లైఫ్ మీరు చూస్తే. కానీ మనం ఇది చిన్నప్పటి నుంచి కనుక ఈ డిసిప్లిన్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఎప్పుడు ఎంజాయ్ చేయాలో అప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటారు. ఏవైనా మనం ఇష్టమైనవి అంత ఆరోగ్యవంతమైన కాకపోయినవి తినాలనిపించినా తిన్నా దాన్ని వాళ్ళు ఇమ్యూనిటీ ద్వారా ఎదుర్కోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు తినగలుగుతారు కాబట్టి తర్వాత గ్యాప్ ఇచ్చే ఆ నిగ్రహం కూడా ఉంటుంది వాళ్ళకి. సో నా ఉద్దేశంలో ఆహారం అవనివ్వండి, ఏదైనా యాక్టివిటీ అవనివ్వండి, లేదా ఎనీ లైఫ్లో మనకి హ్యాపీగా ఫ్రీడమ్గా ఉండాలంటే డెఫినెట్లీ ఈ యమ నియమ దీన్ని ఫాలో అవుతేనే మనం అది రీచ్ అవ్వగలుగుతాం. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ ఆర్ అదర్ వే నేను చూసినది. వైద్యో నారాయణో హరిః
అని ఒక ఆర్యోక్తి ఉందండి. అవునండి. అంటే వైద్యుడు నారాయణుడు, ఆయనే హరి అని అర్థం కదా. అంటే అంత పవిత్రంగా వైద్య వృత్తిని పాటిస్తున్నారా అందరూ? అది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకునే క్వశ్చన్ అండి. అది నేను వైద్యాన్ని తీసుకున్నప్పుడు నా ధర్మం అది, నేను పాటిస్తున్నానా లేదా నాకు తెలుస్తుంది. నేను గమనించానండి, మీరు వృత్తి పట్ల చాలా పవిత్ర భావంతో చేస్తున్నారు. చాలా నియమనిష్టలతో వాళ్ళు పేషెంట్స్ వస్తారు అని మీకు ఒక కన్సర్న్తో మీరు ట్రీట్ చేయడం నేను చూశాను. మీరు కానీ ప్రసాద్ గారు కానీ ట్రీట్ చేయడం. అయితే ఈరోజు పేదలకు అందుబాటులో లేకుండా పోయింది కదా వైద్యము. అంటే క్లాసీ వైద్యం, పర్ఫెక్ట్ వైద్యం, సొఫిస్టికేటెడ్ వైద్యము, అది డబ్బుతో కూడుకున్నది అయిపోయింది. మరి ఈ పేద ప్రజలందరికీ భారతదేశంలో చక్కటి వైద్యం అందాలంటే మీ దృష్టిలో ఏదైనా విధానం ఉందా? లేకుంటే అది అప్పుడే నెరవేరే కల కాదని అందామా? నా ఉద్దేశంలో అండి, దీనికి అందరం కలిసి వర్క్ చేయాలండి. గవర్నమెంట్ అనే చెప్పను, గవర్నమెంట్ ఇటు ఆల్టర్నేట్ మెడిసిన్స్, ఆయుష్ వాళ్ళు ప్లస్ మోడర్న్ మెడిసిన్ అందరం కలిస్తేనే దీన్ని మనం రీచ్ అవ్వగలం. మనమే గనక ఒకరినొకళ్ళు అపోజ్ చేసుకుంటూ ఉంటే దీన్ని ఎంతవరకు రీచ్ అవ్వగలము అనేది నాకు డౌటే. నాకు మెయిన్ పాయింట్ ఒకటేనండి, డాక్టర్ ఎవరైనా కానివ్వండి, అది మన ఎయిమ్ ఏంటండి, టు ట్రీట్ ద పీపుల్. కొన్ని చోట్ల కొన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పనిచేస్తుంది. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ మెడిసినే కానీ అది గ్రూపిజం కాదండి. అంటే నేను వైద్యాన్ని ఒక విధానంగా తెలుసుకున్నాను, ఇంకొకళ్ళు ఆయుర్వేదం అనుకోండి, ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అంటున్నామో, నా ఉద్దేశంలో ఆయుర్వేదం అనేది ఒక వేదం, ఒక వాస్ట్ నాలెడ్జ్. అది సిస్టంలోకి మనం కస్టమైజ్ చేయలేము. కానీ ఇప్పుడు అకాడమిక్ ఈజీనెస్ కోసం, ఇప్పుడు ఒకే డాక్టర్ అన్ని సిస్టమ్స్ చదవలేడు కాబట్టి ఈజీనెస్ ఆఫ్ అకాడమిక్స్, ఈజీగా స్టడీ చేయడానికి లేదా స్పెషలైజేషన్ పరంగా వాళ్ళు ఒక కోణంలో చూసి దీంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారు. కానీ వాళ్ళకి మిగతా విధానాల్లో కొంచెమైనా ఒక ఐడియా ఉంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎటు వాళ్ళని పంపించచ్చో మనం చెప్పగలం. దీనికి మనం అందరం కలిపి వర్క్ చేస్తేనే అది రీచబుల్ అవుతుందండి. ఈ సిస్టమే ఉండాలి. ఇప్పుడు అంతా కూడా ఏమవుతుందంటే అండి, ఆర్గ్యుమెంట్ సైన్సా స్యూడో సైన్స్ అనే సందిగ్ధంలోనే మనకి మొత్తం డివిజన్ జరిగిపోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, మనకి ఋషులే అనుకోండి లేదా మునిలో ఆ కాలం వాళ్ళు టెలిస్కోప్ లేనప్పుడే ఖగోళ శాస్త్రం గురించి చెప్పారు, అర్త్ రౌండ్గా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మనకి ఆయుర్వేదంలో కూడా మైక్రోస్కోప్స్ లేనప్పుడే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఏమీ లేకుండా, అంటే ఇప్పుడు వీళ్ళు దీన్ని అవును ఉంది ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. నేను వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనట్లే. వాళ్ళు ఆ కాలంలో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్ లేకుండే చూశారు అంటే డెఫినెట్లీ వాళ్ళ చెప్పే వాటిలో నిజం ఉంటుంది, తప్పకుండా ఉంది. మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కాలం వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని అది స్యూడో సైన్స్ అనే ఆర్గ్యుమెంటే ఒక విధంగా బేస్లెస్ అనిపిస్తుంది. అశ్వగంధ అప్పుడు ఏం పని చేసేదన్నారో ఇప్పుడు అలాగే పనిచేస్తుంది. క్వాలిటీ ఆఫ్ హర్బ్ మారి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, కానీ దాని యాక్షన్ ఇస్ సేమ్. పసుపు అలాగే ఉంది. కానీ మనం ఇప్పుడుండే డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాము, ఒక 10 years వాడగానే దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, దీన్ని తీసేయండి అంటాం. మరి ఇన్ని క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ అయ్యాక వై ఇస్ ఇట్ చేంజింగ్? మరి అది కూడా అలా స్టాండర్డైజ్ అయిపోవాలి కదా. నేను ఇది కూడా రాంగ్ అనట్లేదండి, ఎందుకంటే మనం చేంజ్ అవుతున్నాం. వీఆర్ ఇన్ అ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో నా ఉద్దేశం ఏంటంటే అండి, డెఫినెట్లీ చెప్పిన ఆయుర్వేదంలో కానీ మన వేదాల్లో చెప్పిన మెడిసిన్స్ అనుకోండి అన్నీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంతేగాని దాన్ని స్యూడో సైన్స్ అని కంప్లీట్ మాస్క్ అవుట్ చేసేయడం ఇస్ మనం చేసే మేజర్ మిస్టేక్ అనేది నా ఫీలింగ్ అని. దాంతో చాలా రీసెర్చ్ పొటెన్షియాలిటీ మనం వదిలేసుకుంటున్నాం. సో అందరం కలిసి వర్క్ చేస్తేనే మనకి కావాల్సిన సొల్యూషన్ అనేది ఉంటుంది. సైంటిఫిక్గా అన్సైంటిఫిక్గా, అసలు రియల్లీ ఇది అన్సైంటిఫిక్గా అనేది క్వశ్చనబుల్. ఇప్పుడు మీరు చెప్పే 10-12 years డ్రగ్ పనిచేసి ఆగిపోవటం అనేది ఇఫ్ దిస్ ఇస్ ద సైన్సా, ఆర్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పిన ఇయర్స్ నుంచి చెప్పే హర్బ్ అలాగే పనిచేయటం అనేది సైన్స్ అని.
అది మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సైన్స్ అండ్ స్యూడో సైన్స్, వాళ్ళు ఒక ఆలోచనతో, వాళ్ళ ఒక అనుభవంతో చెప్పారు. పైగా ఇప్పుడు మనం ఇన్ని క్లినికల్ ట్రయల్స్ వేస్తున్నాం, వాళ్ళది ఎప్పటి నుంచో జనరేషన్స్ నుంచి ఆచరించినది. అంటే ఎన్ని క్లినికల్ ట్రయల్స్ అయి ఉంటాయో, డాక్యుమెంటేషన్ వీళ్ళ పరంగా అర్థం అవ్వలేదు. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక 5th స్టాండర్డో 7th స్టాండర్డో వాళ్ళు 10th స్టాండర్డ్ వ్యాలిడిటీ చేస్తున్నట్టు ఉంటుందండి పిహెచ్డి వాళ్ళతో. సో వీళ్ళని తప్పనట్ల, దే ఆర్ గ్రోయింగ్, బట్ వీ కెనాట్ వ్యాలిడేట్ దెమ్. లెట్ ఇస్ రీచ్, వాళ్ళ ముందు యాక్సెప్ట్ చేద్దాం. నేను యూజ్ చేయమని కూడా చెప్పను, లెట్ ఇస్ యాక్సెప్ట్. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పొటెన్షియాలిటీ. నేను ఆలోచన చేస్తే ఫిలాసఫీకి సైన్స్కి తేడా లేదు అనిపిస్తుందండి. ఉండదండి, నేను అదే నమ్ముతానండి. సైన్స్ బియాండ్ సైన్సెస్ ఫిలాసఫీ అని. ఫిలాసఫీ అనే ఒక బ్రాంచ్ అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్ సపరేట్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదండి. అదే అన్నమాచార్య భావన వాహిని వాళ్ళు సంకీర్తన ఔషధం అని ఒక కార్యక్రమం చేస్తారండి. అది నాకు ఎలా తెలిసిందంటే, నేను కాన్సర్ట్స్ పాడుతున్నప్పుడు ఆడియన్స్ కూర్చుని చివరిలో వచ్చి మేము తిరుపతికి వెళ్ళినట్టు అయిపోయిందండి, బాధలన్నీ మర్చిపోయి కాసేపు కూర్చున్నాము, భద్రాచలం వెళ్ళాము, మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది, ఇలాంటి కాంప్లిమెంట్స్ చెప్పేవాళ్ళు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు. నాకేమో పాడిన తర్వాత ఒక ఎనర్జీ ఫుల్ బాడీ అంతా ప్రవహిస్తోంది అన్నట్టు ఉండేది. వాళ్ళు వచ్చి మాట్లాడితే నాకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడు నేను గబగబా పాడి గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చునేదాన్ని. దాంతో శోభారాజు చాలా ప్రౌడ్ అని పేరు వచ్చినా పర్వాలేదు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అన్నమాచార్య భావన వాహిని నా భుజాల మీదే మోయవలసిన పరిస్థితి వచ్చిందో, అప్పుడు నేను థ్యాంక్స్ అండి అనడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అలా మొదలుపెట్టానో ఆ ఫీలింగ్ నాకు తగ్గుతూ వచ్చింది. అది కూడా గమనిస్తూ వచ్చాను నేను. ఈ సంకీర్తన ఔషధం అనేది ఫార్మలైజ్ చేసి వీళ్ళ ఎక్స్పీరియన్స్లు, నా ఎక్స్పీరియన్స్ క్రోడీకరించుకుని 2000 సంవత్సరంలో నిమ్స్లో మొదటిసారి ప్రజెంట్ చేశామండి. డాక్టర్ కాకర్ల గారు ఇది హాస్పిటలా దేవాలయమా అని కామెంట్ చేశారనమాట. అట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అని. మ్యూజిక్ హ్యాజ్ అన్ ఎఫెక్ట్ అంటారు. అవునండి. శరీరం మీద నేను దాన్ని పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. ఎందుకనంటే విత్ ఆల్ మై డ్రాబ్యాక్స్, ఫిజికల్ డ్రాబ్యాక్స్, విత్ మ్యూజిక్ ఐ కుడ్ క్యారీ ఆన్. అది మీ వైద్య విధానంలో సంగీతానికి ఏమైనా స్థానం ఉందా? ఉంటుందండి, డెఫినెట్గా. నాదం ఉంటుందండి. ఎందుకంటే మనం కనుక జాగ్రత్తగా దీన్ని ఇంకా సైంటిఫిక్ వేలో కనుక ఆలోచించి చూసినట్టయితే ఇది కూడా ఒక ఫ్రీక్వెన్సీ. సో డెఫినెట్లీ దానికి హీలింగ్ ఇది ఉంటుందండి, హీలింగ్ పవర్స్ ఉంటాయి, దానికి హీల్ అవ్వటం కూడా కరెక్టే. ఇక్కడ క్వశ్చన్ ఒకటేనా అంటే, నేను ఒక డాక్టర్ కింద నేను చెప్తున్నాను, ఒక ఆర్టిస్ట్ కింద కాకుండా డెఫినెట్గా మ్యూజిక్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఎవరికి వేటి వల్ల ప్రాబ్లం ఉందో ఆ పాయింట్లో మనం కనుక హీల్ చేయటమే అవర్ రెస్పాన్సిబిలిటీ. సో సౌండ్ అనేది ఎక్కువగా ఆకాశతత్వానికి సంబంధించిందండి. సో దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కనుక దానికి కనెక్ట్ అవ్వగలిగితే దిస్ విల్ హెల్ప్. వాళ్ళలో కనుక ఫిజికల్ ఎలిమెంట్స్ కానీ ఫిజికల్ న్యూట్రిషన్లో ఇష్యూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కంబైన్. సో డెఫినెట్లీ మ్యూజిక్ హ్యాస్ అ ఫీలింగ్ పవర్ అని. అంటే నా అనుభవంలో నేను అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఒక మహానుభావుడు, మేము వెళ్ళి అంటే ఈ కార్యక్రమాలకు మేము రెమ్యూనరేషన్ కూడా తీసుకోమండి. నేనే ఆర్కెస్ట్రా తీసుకెళ్ళి, కోరస్ తీసుకెళ్ళి, సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళి పాడతాను. అంటే అప్పుడు అట్లా ఉండింది నా పరిస్థితి. పాడినప్పుడు ఆయన నాకు 2 పేజీలు ఉత్తరం రాశారు. బాగా ఇప్పటికీ బ్రతుకున్నారు. అప్పుడు పోతారనుకున్నారు, కానీ ఆయన బతుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఫ్రెష్ లీజ్ ఆఫ్ లైఫ్ అని రాశారనమాట. అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు
సంగీతం పట్ల పరిశోధన చేసి ఇది ఔషధం కింద కూడా పనికొస్తుంది అని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్లో మనకి హెల్ప్ చేసేది సౌండ్ థెరపీసే అవుతాయండి. ఎందుకంటే డిసీజెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇంకా డీప్ లెవెల్లోకి వెళ్తున్నాయి. డిసీజ్ ఎఫెక్ట్ చేసేది మన బాడీని చాలా డీప్ లెవెల్ నుంచి చేస్తుంది. అది సైకోసోమాటిక్ అనుకోండి, మైండ్ అనుకోండి, జీన్స్ అనుకోండి, డిఎన్ఏ లెవెల్. కానీ మనకి ప్రస్తుత అవైలబిలిటీ ట్రీట్మెంట్స్ చాలా సూపర్ఫిషియల్ లెవెల్లో ఉన్నాయి. సో దెర్ ఇస్ డెఫినెట్గా మనం దాన్ని డెప్త్కి వెళ్ళి మనం దాన్ని క్లియర్ చేయగలిగితేనే మనం దాన్ని ఎదుర్కోగలం. సో అలాంటి వాటికి సౌండ్ అండ్ మ్యూజిక్ అనేది ఒక ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవుతుందండి, విచ్ వీ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. ధన్యాకి నేను మీ అమ్మాయి ధన్యోస్మి నేను పాడడం, నేను నేర్పడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పిల్లలు పెరుగుతున్న తీరు తెన్నులు, వాళ్ళు ఫాలో అవుతున్న వాల్యూ సిస్టమ్, ఏదో మా ఆయన చెప్పారండి దీని తర్వాత ఎత్తిమంటే అది విరుద్ధాహారము అని. నాకెంత సంతోషం అంటే విరుద్ధాహారము అనడం అంత చిన్నపిల్లలు వీళ్ళకి ఎంత వెయిన్స్లోకి వెళ్ళిపోయింది తత్వము అని సంతోషమైంది. మీరు కూడా సంగీతంలో ఉన్నారు, పాడతారు. మా ప్రేక్షకులకు ఒక పాట పాడి వినిపించండి. దానికి ముందు మేడం నేనైతే ఫస్ట్ యాక్చువల్గా నేను మా అమ్మాయి ఏజ్లోనే నేర్చుకున్నానండి. 6 years నుంచి మేబీ ఒక 4 years అంతే నేర్చుకున్నాను. అది కూడా వేరే ఊర్లో నేర్చుకున్నదండి. నేను ఇంత సీరియస్గా ఏమీ దీన్ని తీసుకోలేదు. కానీ సంగీతం ఎప్పుడు ఇష్టము. మేము అప్పుడు ఫస్ట్ నేర్చుకున్నవి కూడా మీ పాటలు వినే నేర్చుకున్నామండి. ఎక్కువగా మాకు బాగా గుర్తండి. అన్నమాచార్య కీర్తనాలు అంటే శోభారాజ్ గారివే పెట్టాలి అని మా అమ్మ పెట్టేదండి. సో అలా స్టార్ట్ చేసినది ఇది. ఆ తర్వాత మా అమ్మాయి మీ దగ్గర నేర్చుకోవటమే మాకు ఫస్ట్ పాజిటివ్ సైన్ అనుకోండి, దేవుడి దగ్గర నుంచి లేకపోతే సరస్వతి విద్య దగ్గర నుంచి అనిపించింది ఆ బ్లెస్సింగ్. సో నేను పాడటం కూడా ఫస్ట్ నారాయణతోనే పాడతానండి. ఒక చరణం. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడగమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడగమన పంకజనాభ, పరమపురుష భవబంధ విమోచన, పరమపురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో నమో, నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. బాగుందమ్మా. చాలా లేదండి ప్రాక్టీస్ కానీ ఏమి లేదు. టేప్ రికార్డర్ అలా నేర్చుకున్నదే తప్ప పెద్ద నేను అథెంటిక్గా నేర్చుకోలేదు. అందుకని మా అమ్మాయికి నేర్పిద్దామనండి. సంతోషం తల్లి. మేము ఇక్కడ March 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. అప్పటి నుంచి కూడా తప్పకుండా నేర్పుతాము. కొంచెం టైం పట్టింది. కరోనా నుండి డిస్లొకేషన్ వచ్చింది.
అప్పటి నుండి కూడా మళ్ళీ కుంభాభిషేకం అనుకోవడం అవునవును ఇలాంటివి రావడం వలన కొంత హాస్యం ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? అవునండి, ఎందుకంటే మీకు న్యూరో ట్రాన్స్మిషన్స్లో మీకు దాని ఎఫెక్ట్ తెలుస్తుందండి. ఎండార్ఫిన్స్ ఇవి రిలీజ్ అవుతాయి. సో ఏమైనా పెయిన్ ఉన్నా దానికి ఉండే ఏదైనా ఈజీగా డిజాల్వ్ అవుతుందండి ఆ ఎండార్ఫిన్స్కి సంబంధించిన రిలీజ్ అయినప్పుడు. సో లాఫ్టర్ అనేది కన్నా హ్యాపీనెస్ మెయిన్ అండి. నా ఉద్దేశంలో హ్యాపీనెస్ కన్నా ముందు పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ అండి. పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లాఫ్ ఆర్ హ్యాపీనెస్, బేసికల్గా లాఫ్ ఇన్ ద సెన్స్ హ్యాపీనెస్ కావాలని. ఆ హ్యాపీనెస్ సాటిస్ఫైడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉంటే న్యూరో ట్రాన్స్మిషన్ ఫిజికల్గా ఇమోషనల్గా మనకు ఉండే బ్యాలెన్స్ అనేది చాలా రకాల సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అంటే డాక్టర్ గారు, సామాన్య మానవులు ఉన్నారనుకోండి, వాళ్ళ యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటారు. ఇది నాకు వస్తుందా రాదా, ఇది జరుగుతుందా జరగదా, ఈరోజు నాకు ఇదేమంటారు సెన్సెక్స్ ఇది ఎలా ఉంటుందో, దీని మీద ఆలోచన పడి వాళ్ళు యాంగ్జైటీ డెవలప్ చేసుకోవడం మూలాన అనారోగ్యం పాలవడానికి అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళను పీస్ ఆఫ్ మైండ్గా ఉండండి అని మనం చెప్పామనుకో, మనం మెడిటేషన్లో కూర్చున్నా కూడా అజిటేషన్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మీరు జోక్స్ చెప్పి నవ్వించడం ద్వారా కొంత డిఫరెన్స్ డెఫినెట్లీ ఉంటుంది. నా ప్రయత్నంలో నేను స్వరాల మీద స్టూడెంట్స్ అందరినీ నవ్విస్తుంటాను కొంచెంసేపు. వాళ్ళు స్కూల్ నుండి, కాలేజ్ నుండి, ఆఫీసుల నుండి వస్తారు కదా, ఎట్లాగో ఓర్న్ అవుట్ ఫేస్ వస్తుంది. నవ్విన తర్వాత ఐ సీ ద బిట్ చేంజ్ ఇన్ దెమ్, దే ఫీల్ రిలాక్స్డ్. అది నేను స్వరజ్ఞానం పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అది నేను స్వరం అంటాం, మీరు నవ్వండి ఆ స్వరం మీద అంటే కరెక్ట్గా నవ్వగలగాలి. ఆ స్వరం మీద మనసులో స్వరం ఉంటుంది, బయటికి నవ్వుతున్నారు. అలా స్వరజ్ఞానం కూడా పెరుగుతుంది. మీరున్న ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి పనికొస్తుంది. మెయిన్ మేడం, మీరు చెప్పేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కానీ నా ఉద్దేశంలో పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎందుకు అన్నాను అంటే అది డీపర్ లెవెల్లో మీకు హెల్ప్ చేస్తుంది అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. నా మెయిన్ ఎయిమ్ ఎప్పుడు మేడం షార్ట్ టర్మ్ కాదు. మనం హెల్త్ ఆరోగ్యం అనేది ఏదో ఇప్పుడు మనం సెట్ చేసుకుంటే మళ్ళీ ఒక 3-4 monthsలో మళ్ళీ మనం ఇబ్బంది పడేదాన్ని ఆరోగ్యం సెట్ చేసినట్టు అనిపించదు. ట్రీట్మెంట్ కాదు అది, ఇట్స్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్తో పాటు మనం ట్రీట్మెంట్ కూడా మనం రెస్టోర్ చేసుకోలేకపోతే ఫ్రాంక్లీ మనం ఏమీ రీచ్ చేయలేం. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలు కూడా ఆ నిమిషంలో వాళ్ళు స్ట్రెస్ అవుట్ అయిపోయి 10th క్లాస్ మొత్తం వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే లెవెల్లో వాళ్ళు కనుక చదువుకున్నారనుకోండి, ఇంటర్ ఎట్లా చదవగలుగుతారు? మనం అక్కడ షార్ట్ టర్మ్లో నేను ఇది అచీవ్ చేశాను అనేదే ఆలోచిస్తున్నాం. పేరెంట్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. 10th క్లాస్ అనగానే అందరం సీరియస్గా వర్క్ చేసేస్తారు, ఇంకా వాళ్ళు 24 hours స్టడీ చేయాలి. ఎందుకు అంత స్ట్రెస్ అవుట్ అవుతున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక సిచ్యువేషన్కి, ఒక ఎగ్జామినేషన్కి మనం ఎందుకు అంత స్ట్రెస్డ్ ఫీల్ అవుతున్నాం? సెన్సెక్స్ అన్నారు, ఇవన్నీ అన్నారు. ఆ స్థితికి టెంపరీగా దాని సొల్యూషన్ చూసుకోవడం ఇస్ రైట్ అండి, డెఫినెట్గా. కానీ తర్వాతైనా మనకి ఆ ప్రాబ్లం సొల్యూషన్ చూసాక అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేయడం, ఆ డీప్ థింకింగ్ అనేది మనం వదిలేసామండి. ఆ నిమిషం బాగుందా, వీఆర్ గుడ్, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం అనే మేనేజ్మెంట్ స్టేజ్లోకి మన మైండ్ సెట్ అయిపోయింది. దాంతోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ లేదు. నన్ను ఒక స్పెసిమెన్గా తీసుకుని నన్ను మీరు మోడల్గా తయారు చేయగలుగుతారా పర్ఫెక్ట్ ఆరోగ్యానికి? మీరు చెప్పినట్టు వింటాను. ఎక్కువగా మేడం ఆరోగ్యం అనేది 80% మన చేతిలో ఉంటుందని, 20% డాక్టర్స్ చేతిలో ఉంటుంది. యాక్చువల్లీ 80% కనుక మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఎవరైనా సరే దాన్ని రివర్స్ చేయగలుగుతాం. నేను హ్యాండిల్ చేసుకోవాల్సిన విషయాలు ఏముంటాయంటారు? ఆహారం రెగ్యులేషన్ అండి, నిద్ర, స్లీప్, బేసిక్ ఎక్సర్సైజ్, 3 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి బేసిక్ ఎక్సర్సైజ్ అంటే నేను మిమ్మల్ని జిమ్లోకి వెళ్ళిపోమనట్లే, కానీ మినిమం స్ట్రెచెస్, నేను జనరల్ చెప్తాను మేడం. సో ఏజ్ అన్ని కన్సిడర్ చేసుకుని, కానీ మన బాడీకి ఏజ్ అనేది ఫుల్ లిమిటేషన్ కాదండి, డెఫినెట్లీ రీజనరేషన్ ఛాన్స్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది 70-80 years వాళ్ళు కూడా
మిగతా డిసీజ్డ్ ఉన్నట్టు ఉండరండి. సో వాళ్ళు న్యాచురల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. సో ఆ రీజనరేటివ్ కెపాసిటీ అయితే తగ్గచ్చు కంపారిటివ్లీ, కానీ ఉంటుంది. మనం అనుకోవాలే కానీ మేడం, బాడీ మైండ్ని కనుక మనం రెగ్యులేట్ చేసుకుని మన ప్రొఫెషనల్ లైఫ్లోకి వరకే పెట్టుకోగలిగితే డెఫినెట్లీ రివర్సిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. హ్యూమన్ స్పాన్ ఆఫ్ లైఫ్ 100 years అనుకున్నాం కదండి, ఇప్పుడు మామూలుగా 80 years వరకు వచ్చిందేమో. మరి మీ దృష్టిలో అది ఎక్కువ ఉందా, ఇంకా తక్కువ ఉండాలా, ఎక్కువ అయిందా? ఆయు అనేది 80-100 ఇస్ నార్మల్ అండి ఫస్ట్ నుంచే, కానీ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందా అనేది క్వశ్చనబుల్. నేను ఆరోగ్యంగా బ్రతికే స్పాన్ గురించి మాట్లాడుతున్నాను. అది మన చేతిలో ఉంటుంది మేడం. 80 years కూడా మన ఆరోగ్యంగా బ్రతకచ్చు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆరోగ్యవంతమైన అలవాట్లతో ఉన్నాడు, యుక్తాహార విహారస్య యుక్త కర్మస్య అని భగవద్గీత శ్లోకం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అనుకుందాం. ఆయన స్పాన్ ఆఫ్ లైఫ్ 80 years ఉంటుందా, 150 సంవత్సరాలు చేయొచ్చండి. ఇట్ కెన్ ప్రొలాంగ్ అండి. ఆయన లైఫ్ స్టైల్ అనేది అదే అంటున్నాను మేడం, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ వాళ్ళు కనుక హెల్తీగా ఉంటాయి. కానీ ఏదైనా సరే ఆయు అనేది ఓన్లీ మన దీని మీద డిపెండ్ అవుతుంది, మన పాస్ట్ కర్మల మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి అది డెఫినెట్లో ఉంటుంది. దానికన్నా ముందు ఇప్పుడు మనం దీపంలో నూనె పోసాం మేడం, ఆ నూనె అయిన తర్వాత కనుక దీపం ఆరిపోయిందంటే అది న్యాచురల్. ఎందుకంటే డెత్ అనేది జస్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషనే, అది ఇంకా అయిపోయినట్టు, ఫుల్ స్టాప్ కాదు. సో నా ఉద్దేశంలో అదొక నెగిటివ్ ఫీలింగ్ కాదు. కానీ నూనె ఉంది కానీ గాలి వచ్చి ఆరిపోయింది అంటే దట్ ఈస్ నాట్ రైట్ అండి. అలా లేకుండా ఉండటమే హెల్త్. సో ఆ నూనె ఎంత ఉంది, ఎవరి కంటైనర్ ఏదో అనేది ఇట్స్ ఆల్రెడీ డెస్టినీ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అర్థమై. మీ హాస్పిటల్లో పేషెంట్స్ ట్రీట్మెంట్లో మీకు మరపురాని అనుభవం ఏదైనా ఉందండి? చాలా ఉన్నాయి. రీసెంట్గా కూడా నేను ఒక 7 years పాపది, నేను చాలా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాను, నేను మీ ఎగ్జాంపుల్ ఇస్తానని. 7 years పాపకి చేసామండి, అలర్జీ కేసు చేసాము. ఫుల్ స్కిన్ అంతా డార్క్, మీకు డార్క్ అని కాదని మొత్తం నేను చాలా పేషెంట్స్కి చూపిస్తాను. నేను సఫరింగ్ అంటే ఒక్కొక్కరు వచ్చి మాకు కొంచెం మీ ప్రాబ్లం వస్తే నేను చాలా సఫర్ అవుతున్నాను అన్నప్పుడు ఆ పాపను చూపిస్తానండి. ఆ పిల్ల నడవలేక ఉండే కండిషన్ ఉండేది, స్టెరాయిడ్స్ అని వాడొచ్చారు, స్కిన్ కండిషన్ అస్సలు తగ్గలేదు. మా దగ్గరికి 7 yearsకి కరెక్ట్గా లాస్ట్ డిసెంబర్ వచ్చారండి. లాస్ట్ డిసెంబర్ కన్నా అవునండి అప్రాక్సిమేట్లీ. సో 2023 ఆ డిసెంబర్లో వచ్చారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పంపించారు. అసలైతే కేసు తీసుకోవడం కూడా కష్టం అండి, ఎందుకంటే 7 years పాపకి ట్రీట్ చేయటం, మెడిసిన్స్ ఇవ్వటం అన్నీ ఆలోచించుకోవాలి. చిన్నపిల్ల కాబట్టి న్యూట్రిషన్ మనం పెట్టేయలేము కూడా, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ కేసు సాల్వ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత ఇన్ఫర్టిలిటీగా బాధపడిన వాళ్ళు 20 years 22 years వాళ్ళకి బేబీ ప్రెగ్నెన్సీ న్యూస్ ఒకటి బాగా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్గా ఛాలెంజింగ్ అనిపించేది క్రానిక్ కండిషన్స్ ఏదైతే అసలు ఇప్పుడు అలర్జీస్ లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మేము రివర్స్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఎప్పుడైతే వెన్ దే రివర్స్ బ్యాక్. సో అట్లాంటివి చాలా వరకు హ్యాపీ కేసెస్ ఉన్నాయండి. వాళ్ళు ఆ హ్యాపీని ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో మాకు హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. ఫస్ట్ మీరు హ్యాపీ అవుతున్నారు, పేషెంట్ హ్యాపీ అయ్యి మీకు షేర్ చేస్తారు, ప్రొఫ్యూజ్ గ్రాటిట్యూడ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ పాప వాళ్ళ మదర్ బాగా అండి, ఎందుకంటే ఆవిడ ఎత్తుకుని వచ్చేవారండి, అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సంతోషం, హ్యాపీ. ఈ పేషెంట్ ట్రీట్మెంట్లో భగవంతుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదండి? డెఫినెట్గా అండి. భక్తి, భగవంతుడి మీద విశ్వాసం ట్రీట్మెంట్ని ఇంకా హెల్ప్ చేస్తాయి కదా? చేస్తాయి. ప్లెసిబో అని పేరు పెట్టారు వీళ్ళు, అలోపతి వాళ్ళు. ప్లెసిబో ఎఫెక్ట్. అవునండి, ప్లాసిబో ఎఫెక్టేనా నిజంగా భగవంతుడి ఇన్వాల్వ్మెంట్? వీళ్ళకి నా ఉద్దేశంలో మేడం ఆ ప్లాసిబో ఎఫెక్ట్ వీళ్ళకి ల్యాబ్లో అందలేదు కాబట్టి దాని పేరు ప్లాసిబో ఎఫెక్ట్ అండి. ఏదో మెకానిజం జరగండి, అది జరగదు కదా మేడం. అవును, మీరు అర్థం చేసుకోలేకపోయారు అదేంటో, ఆర్ కెమికల్లీ మీకు అది తెలియలేదు, అందుకని ఇట్స్ అ ప్లాసిబో ఎఫెక్ట్. దాన్ని మీరు కెమికల్ కట్టాం, కానీ మన మిగతా ఎనర్జీ లెవెల్లో కానీ మైండ్ లెవెల్లో కానీ జరిగే మెకానిజంని మీరు గుర్తించలేకపోయారు అంతే. కానీ మెకానిజం జరగంది, అది అవ్వదు.
డెఫినెట్లీ వర్క్ అవుతుంది. భక్తి ఉండాలి, కర్మ ఉండాలి, జ్ఞానం ఉండాలి, 3 ఉండాలి మేడం. 3 లేనిదే ఏది ఒకటి ల్యాక్ ఆఫ్ అయినా మనకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. ఒక పేషెంట్ నువ్వు ట్రీట్ చేస్తావా, భగవంతుడు ట్రీట్ చేస్తాడా అని ఒక డాక్టర్ని అడిగితే, నా డాక్టర్ నేను బ్యాండేజ్ వేస్తాను, దేవుడు హీల్ చేస్తాడు అని చెప్పారంట. ఐ ట్రీట్ అండి, హీ క్యూర్స్. హీ హీల్స్ అని. అవును, చాలా బాగుంది ఆ మాట. అదే చెప్పారు మీరు ఎసెన్స్ కూడా. సిద్ధ వైద్య మహాసిద్ధ వైద్య చికిత్సాలయము అందరికీ ఒక వెలుగుబాట చూపించే ఇన్స్టిట్యూట్గా మారాలని, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే కన్నతల్లి పాలు చాలా శ్రేష్టం అంటారు కదండి. అలా కన్నతల్లి కావాలని ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా పేషెంట్ కన్నీళ్లతో లోపలికి వెళ్ళిన వాడు బయటికి వచ్చేటప్పుడు చిరునవ్వుతో రావాలని నేను భగవంతుణ్ణి మనసా ప్రార్థిస్తున్నానండి. మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి. స్పెసిఫిక్గా అయితే ఏమీ లేదండి, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేశానండి. నా పరంగా యూత్ ఈ మధ్య కాలంలో మనం తెలుసుకోవాల్సిన అని అవేర్నెస్ ఉండటం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన రెగ్యులేషన్ ఎప్పుడు వదలకూడదండి. ఫ్రీడమ్కి కరెక్ట్ మీనింగ్ తెలుసుకోండి. మూడోది, మన రూట్స్కి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉండాలండి. మన రూట్ లేని ట్రీ అనుకోండి ఏదైనా సరే ఎప్పటికైనా పడిపోతుంది. సో మన రూట్స్ని మనమే ఇది అసలు నిజమా అనే క్వశ్చనింగ్ కన్నా ఇది నిజం, ఎలాగ నిజం అనేది తెలుసుకునే వైపు మనం కనుక వెళ్ళగలిగితే చాలా ఇప్పుడుండే కండిషన్స్ ఈజీ అయిపోతాయి. ఎప్పుడైతే మనం మన రూట్స్ నుంచి డిటాచ్ అయిపోయామో వేరియస్ రీజన్స్ వల్ల అండి, అప్పుడే మనకి ఇప్పుడు అంతా కంగారు, ఈ యాంగ్జైటీ, ఈ స్ట్రెస్లు పెరిగాయండి. ఆ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ కూడా అదే అసలైన ట్రెజర్, అసలైన సంపద నా ఉద్దేశంలో. దాన్ని వదలద్దు అనేది నా ఉద్దేశం అండి. అది మనము చెప్పాలి, పిల్లలకి తెలియాలండి. మనమే ఫాలో అవ్వనప్పుడు పిల్లలకి చెప్పలేము. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ ప్యానిక్లోకి వెళ్తాయి తప్ప వాళ్ళకి సెక్యూర్డ్ ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు. విజ్డమ్ ఉన్నప్పుడు, ఆ ట్రెడిషనల్గా వచ్చే ఆ ఏన్షియంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉంటాం. ఇన్సెక్యూరిటీ నుంచే ఇవన్నీ మొదలవుతాయి. ఆ ఫియర్ స్టార్ట్ అవుతుంది, అండ్ ఫియర్ నుంచే మిగతా అన్ని ఇమోషన్స్ మనకి రేజ్ అవుతాయి. సో నేను చెప్పేది అయితే ఇదే మ్యామ్, అవేర్నెస్, అటాచ్ టు యువర్ రూట్స్ అండి, అండ్ రైట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్, కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సంతోషం అండి. గోవును హగ్ చేసుకోవడం మూలాన, గోవును తాకడం మూలాన ఒక ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని వైదికులు చెప్తున్నారు. నిజమైన ఆ మాట? అవునండి, ఆవులు ఉన్న చోట వాటి యొక్క దాని మీద చాలా రీసెర్చ్ కూడా అవుతుందండి. యూరిన్లో కానీ మనం పంచామృతం అనుకుంటాం కదమ్మా, పంచగవ్య, ఆవు నుంచి వచ్చేవన్నిట్లో కూడా మెడిసినల్ ట్రీట్మెంట్, మెడిసినల్ క్వాలిటీస్ ఉంటాయి, హీల్ చేసే క్వాలిటీస్ ఉంటాయి. యూరిన్ అనుకోండి, లేదా కౌడంగ్ అనుకోండి, పాలు, నెయ్యి అన్నిట్లోనూ. కాకపోతే ఇప్పుడు దానికి ఇచ్చే ఫీడ్ ఏంటి, అది ఎలా పెరుగుతుంది, దానికి మనం ఇప్పుడు ఒక కాఫ్ బేబీ ఉంటుంది, ఆ బేబీ పాలు తన్ని దూరం చేసి ఒక మదర్ నుంచి మనం బేబీని పక్కన పెట్టి మరీ మనం పాలు తీసుకున్నప్పుడు దాంట్లో కూడా స్ట్రెస్ ఉంటుంది, దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలండి. ఇదివరకు కాలంలో న్యాచురల్ వేలోనే ఉండేది. బేబీ పాలు తాగేసిన తర్వాత మనం పాలు తీసుకునేవాళ్ళు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేది. సో అంత స్ట్రెస్ కాదు, అది కూడా హ్యాపీగానే ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇవి కూడా కన్సిడర్ చేసుకుని మనం చెప్పాలండి, ఆవు అనేది ఏంటి, ఎట్లా ఉంది, ఏంటి కరెక్ట్ బ్రీడ్ ఉందా, ఇవన్నీ కూడా కన్సిడరబుల్ అండి. ఇవన్నీ ఒక కాలంలో కరెక్ట్ మ్యామ్, కాలం మారుతున్న కొద్దీ అన్నీ మారుతున్నాయి. కాబట్టి అది ఇక్కడ అప్లై అవుతుందా లేదా డెఫినెట్లీ మనం చెక్ చేసుకుని మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఆముదము చాలా మంచిదని, అది తీసుకుంటే లాక్సేటివ్గా పనిచేస్తుందని, అవును,
కంటిపైన రాసుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని, చర్మం ఎక్కడైనా అలర్జీ చిన్న మాయిశ్చరైజర్ ఏమైనా అండి, ఉంటే అవునండి. బాగుంటుందని చెప్తారు. నిజమేనా అండి? అవునండి, క్యాస్టర్ రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉంది దాని మీద క్యాస్టర్ ఆయిల్ ఇప్పుడు దొరుకుతుందా? మంచిది, దొరుకుతుందండి. ప్రతి చోట క్వాలిటీ ఉంది మేడం, మనం వెతకాలి అంతే. వెతకాలి. ఉంది, కరెక్టే అండి. ఆముదంలో చాలా ఉంది, వాతానికి సంబంధించిన డిజార్డర్స్ని బాగా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఏదైనా సరే దాని డోస్లోనే వాడాలండి. ఇది మంచిది కదా అని చెప్పి మనం రోజు తరపడే వాడేసేవి కావు. ఏదైనా ఎంత అవసరమో మన కండిషన్ బట్టి, మన పరిస్థితి బట్టి దాన్ని వాడుకుంటే, దాని కరెక్ట్ యూసేజ్ ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల నష్టం ఏమి అంటే మీరు ఎవరికైనా అడ్వకేట్ చాలా మందికి చెప్పానండి, చాలా మందికి చెప్పాను. మేము పిల్లలకు కూడా ఒక్కొక్కసారి డీటాక్స్కి పట్టిస్తామండి. డిఫరెంట్ డీటాక్సిఫికేషన్ కోసం, కొలాన్ హెల్త్, లార్జ్ ఇంటెస్టైన్ హెల్త్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. వాత దోషం బొడ్డులో వేస్తామండి, నావెల్లో, కళ్ళ పైన రాయొచ్చు, తలకి మసాజ్ చేయొచ్చండి, అరికాలకి రాస్తాము. ఆముదము ఆకు బాగా కొన్నిసార్లు మీకు ఆఫ్టర్ డెలివరీ సివియర్ హెడ్ఏక్స్ వస్తాయండి, ఆముదం ఆకు బాగా పనిచేస్తుంది. అంటే అది వాత తత్వానికి ఇప్పుడు ఆముదము మంచిదే, అందరికీ మంచిదా అనేది కాదు. ఎవరికి మంచిది అంటే దాని తత్వం, దాని నేచర్ అనేది ఉంటుంది కదా, దాని యూనిక్నెస్. మనలో దానికి సంబంధించిన ఏమైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అది కరెక్ట్. అంటే ఈ జిగ్జా పజిల్లో ఇది వచ్చి సెట్ కావాలి. ఇది సెట్ కాని దాంట్లో మనం పెట్టి ఇది పని చేయట్లేదు, ఇది వేస్ట్ అని పక్కన పడేయడానికి ఉండదు. మీరు కరెక్ట్గా దాన్ని ప్లేస్ చేయలేదు అంతే. హర్బ్స్ అన్నీ పనిచేస్తాయండి, కరెక్ట్ డోసు, కరెక్ట్ ఫామ్లో, కరెక్ట్ టైంలో వేసుకుంటే పనిచేస్తాయి. మంచిది కదా తిప్పతిగా రోజు తాగేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాటర్ హెల్దీయా అన్హెల్దీయా మేడం? వాటర్ హెల్దీ కానీ ప్యూర్, అది మేడం ప్యూర్. దాని క్వాలిటీ ఏంటి, ఎంత మంచిది కదా అని చెప్పి నేను 6 లీటర్స్ 7 లీటర్స్ 8 లీటర్స్ తాగుతూ వెళ్ళాను అనుకోండి, అది హెల్ప్ అవుతుందా? అలాగే ఏదైనా సరే ఆ రెగ్యులేషన్, అదే మేడం కీ ఈజ్ రెగ్యులేషన్. మీరు వాటర్ సంగతి మాట్లాడారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానండి. ఉదయం 2 లీటర్ల నీళ్లు లేదా 1.5 లీటర్ల నీళ్లు తాగడం మంచిదేనా? లేదు మేడం, నేను అందరికీ అది సజెస్ట్ చెప్పము. 250 ml చాలండి. అది కూడా వాటర్ మీదే మీకు చాలా క్లియర్గా సూత్రాలు ఉంటాయండి. వాటర్ కూర్చుని తాగాలి, తర్వాత సిప్ బై సిప్ తాగాలి. మనం ఏ స్పీడ్తో వాటర్ తాగుతామో కూడా మన యూరిన్ ఫ్రీక్వెన్సీని, అమౌంట్ ఆఫ్ యూరినేషన్ని కూడా డామినేట్ చేస్తుంది, దట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది రీసెంట్గా ఇప్పుడు ఫారినర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి వాటర్ గురించి రేట్ ఎట్ విచ్ వి టేక్ వాటర్ అనే దాని మీద కూడా సూత్రాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్గా చెప్తారు కూర్చుని తాగాలి ఎప్పుడు కూడా వాటర్ అనేది. చాలా రకాల హెర్నియాస్ని అది రాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అది సిప్ బై సిప్ తీసుకోవాలి. మార్నింగ్ పూట 2 లీటర్స్ ఎట్ అ టైం తీసుకోమని నేనైతే చెప్పనండి. ఎవరికి తీసుకోవాలి, మీకు కనుక మోషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు 2 లీటర్స్ కాదు బట్ 1 లీటర్ స్లోగా తాగమని చెప్పి. కానీ అది కూడా రేర్ కండిషన్స్, 250 ml సరిపోతుంది. వామ్ వాటర్ అయితే బెటర్ కంపారిటివ్గా. పిత్త కలిగిన పిత్తం హైగా ఉన్న వాళ్ళకి వామ్ వాటర్ కూడా ఇబ్బంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉండే వాటర్ బెస్ట్. సో ఈ విధంగా ప్రతిదానికి మేడం ఉంటాయి. ఎప్పుడైతే ఒక జనరల్గా మనం ఇది తీసుకోండి ఇది మంచిది అని చెప్పడానికి కష్టం. అలా ఉండే చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితి బట్టి దాన్ని మార్చుకోగలగాలి. ఆ అవేర్నెస్సే ఉండాలి మేడం, మెయిన్ అదే. సంతోషం అండి. ఈ నవగ్రహాలు ఉన్నాయి కదండి, నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీద ఉంటుంది అని చెప్తారు కదా, ఆ విషయం గురించి మీరేమి ఉంటాయండి? దాన్ని బట్టే కదండి సూర్య నమస్కారాలు అనుకోండి, లేకపోతే మనకి రాసులు, ఈ రాసుల ఇన్ఫ్లుయెన్స్ అనేది బాడీ మీద ఉంటుంది అనేది సూర్య నమస్కారాల ద్వారా తెలుస్తుంది. ఈ నవగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మన బాడీలో ఉంటాయండి, బాడీ మీద ఉంటాయి వేరియస్. దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద చెప్తారు. చాలా మందులకు అది హెల్ప్ అవుతుంది. దానికి చాలా రకాల ఆ హర్బ్స్కి సంబంధించిన మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ బేస్ మీద మేము కూడా చేస్తామండి. కాకపోతే దాన్ని మెడికల్ ఆస్ట్రాలజీ కింద ప్రొజెక్ట్ చేయము. ఎప్పుడైతే పుష్పాయుర్వేదం ఫ్లవర్ థెరపీస్ ఇస్తామో, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మేము అది అప్లై చేసిస్తాం. నాకు అసలు ఈ విషయం నేను ఎక్కడా చదవలేదండి. ఇట్ జస్ట్ గాట్ ఫ్లాష్డ్ ఇన్ మై మైండ్. ఏమనంటే ఆంజనేయ స్వామి
అరటి పండ్లు పెడతాం, అరటాకులు, అరటి చెట్లు, ఆంజనేయ స్వామి శక్తి వాటిలో ఉంటుంది అని. ఆరెంజ్ కలర్ థెరపీ, అవును అవును. ఇవన్నీ నాకు కోరిలేషన్ ఉంది గ్రహాలకి, డెఫినెట్గా అండి. యూనివర్స్లో ఉన్న చెట్లు చేమలకి, పుట్టలకి, పాములకి, పక్షులకి, మనుషులకి ఒక అనుబంధం ఉంది, ఒక కనెక్షన్ ఉంది. పరబ్రహ్మ ద్వారా అన్నిటికీ కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ పరిపూర్ణంగా అనుభవించిన వాడు యోగి అవుతున్నాడు, పాక్షికంగా అనుభవించిన వాడు ఉత్తమ మానవుడు అవుతున్నాడు, అసలు అనుభవించిన వాడు బాధపడుతున్నాడు అని అనిపిస్తుంది. అంతే, అవునండి. ఎందుకంటే బయట ఏదైతే ఉందో మ్యాక్రో కాస్మ్ అంటాం, బయట ఉన్నదే మనలో కూడా ఉంటుంది. దాని స్మాల్ రిప్రజెంటేషనే మనం. సో మనం కనుక దీన్ని స్టడీ చేసుకుంటూ దాన్ని కోరిలేట్ చేసుకోగలిగితే చాలా లాస్ కానీ చాలా సీక్రెట్స్ కానీ ఈజీగా అర్థమవుతుంది. దాని బేస్ మీద మనకి వేదిక్ నాలెడ్జ్ అనేది వచ్చింది. కనుగొను నీ విగ్రహమే గ్రహబలం ఇది నాకు అంటాడు అన్నమయ్య. సో పరబ్రహ్మను పట్టుకున్న వాడికి ఇంకా అల్టిమేట్ అనుకుంటా అట్లాంటి యోగి అన్నమయ్య. ఈరోజు మీరు అన్నమయాచార్య భావనావాహిని అన్నమయపురం వచ్చి చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగలేని అజ్ఞానం ఉంటే, మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఉంటే దయచేసి. అలా ఏమి లేవండి, మీరు అన్నీ ఆల్మోస్ట్ అడిగేశారు మేడం. హ్యాపీ అండి, మేము కూడా చాలా లక్కీ అండి ఇటు రావటం, మాకు చాలా అదృష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ. అందుకే మీరు అడిగిన వెంటనే మేము వచ్చేస్తానండి. సంతోషం అండి. మీరు చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఆన్సర్ టు ద పాయింట్ లాగా చాలా చక్కగా వివరించారు. ప్రేక్షకులందరూ కూడా చాలా సంతోషపడి ఉంటారని నేను అనుకుంటాను. మీకు అన్నమాచార్య భావనావాహిని పక్షాన, ఐ డ్రీమ్స్ వాళ్ళ పక్షాన హార్దమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే.